జై శ్రీ మహాకాల్. ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇదే బ్యూటిఫుల్ నేచర్ అంటే. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట మన చుట్టూ ఉన్నాయి. చలో నేను మీకు చూపిస్తా. ఇదిగో ఎంత బాగుంది కదా ఈ ఫ్లవర్. ఇదిగో ఇవన్నీ నేను తెంపేస్తున్నా బికాజ్ సాయికి నేను గురు భక్తి కాబట్టి, సాయి కృష్ణుడి రూపం కాబట్టి హ్యాపీగా అన్నీ ఒక్కొక్కటి అందమైన పువ్వులన్నీ తెంపేసుకొని బాబాకి పాదాల మీద వేసేద్దాం. ఇవాళ గురువారం. భలే ఉంది కదా ఈ ఫ్లవర్. మదర్ నేచర్, మన మదర్ నేచర్. అక్కడి వరకు ఉన్నాయి ఫ్లవర్స్ చూసారా. ఇదంతా తీగ చెట్టు. కోర్స్ వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు పక్కకి. బట్ మనం తెంపుతున్నామైనా మనం ఏమంటలేరు బికాజ్ అదే గాడ్ గ్రేస్ అనమాట. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చెప్పేస్తా, బాబా కోసం తీసుకెళ్తున్నా నేను, మీకు ఓకే కదా అని. చూస్తున్నారు కదా చిట్టి చిట్టి రోజ్ ఫ్లవర్స్ చూడండి. ఇది సాయి కృష్ణుడి అవతారం కూడా ఉన్నాడు కదా. సో ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకెళ్ళి సాయికి పాదాల మీద వేసేద్దాం. వాళ్ళు నైట్ సేజారతికో లేకపోతే వాళ్ళు ఏదైనా పూజ టైంలోనో వాళ్ళు భలే అలంకరించేస్తారు సాయికి. ఇవన్నీ చిట్టి 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 గులాబీ పువ్వులు. ఇవి చూసిండ్రా భలే ఉన్నాయి కదా. ఇవైతే మనం ఎవరిని అడగలేదు, మనకు ధైర్యం ఎక్కువే నిజంగా. ఎవరిని అడగలేదు, హ్యాపీగా గోడెక్కి నింపేసుకుంటున్నాం. జై శ్రీ మహాకాల్. ఇగో లైఫ్ని ఇట్లనే ఎంజాయ్ చేసుకుంటూనే ఉండాలి. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వదు. ఎవడో ఫాల్తుగాళ్ళు ఏమేమో అన్నారనేసి మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కలర్ఫుల్ నేచర్ ప్రతి క్షణం మనతో ఉంటుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండాలి. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? జై శ్రీ మహాకాల్. ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. జై శ్రీ మహాకాల్. ఆదేశ్ ఆదేశ్ ఆదేశ్. జై శ్రీ మహాకాల్.